హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్ని గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ కాకున్నట్లయితే కింద లింక్ ఉంటుంది, మీ మార్క్స్ ఎంటర్ చేయండి. సో ఈ రోజు ఈవినింగ్ దీనికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేసి సో మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో జైల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్ రిలీజ్ చేస్తూ మనకు టీఎస్పీఎస్సీ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దీనిలో మనకు హాల్ టికెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉండబోతుంది, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అటువంటి డీటెయిల్స్ కూడా ఈ వెబ్ నోట్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. జైల్ హాల్ టికెట్లు విడుదల అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ జైల్ ఉద్యోగ నియామక రాత పరీక్షల హాల్ టికెట్ TSPSC సోమవారం తన అధికారిక వెబ్సైట్లో అయితే పొందుపరిచింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 3 వరకు జైలు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో అయితే నిర్వహించనున్నారు. సో పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు కూడా ఈ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC అధికారులు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో 2 సబ్జెక్టులకు దరఖాస్తు చేసినటువంటి వారికి 2 హాల్ టికెట్లు జారీ చేస్తామని వెల్లడించినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో జైలు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి హాల్ టికెట్స్ అయితే చూసుకోండి. TSPSC వెబ్సైట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ వెబ్ నోట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 56% హాజరని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు TSPSC ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగ నియామక రాత పరీక్షలు సజావుగా ముగిసినట్లు TSPSC కార్యదర్శి అనితా రామచంద్ర తెలిపారు. సోమవారం జనరల్ స్టడీస్ పేపర్ పరీక్ష నిర్వహించగా 56% మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. సో మొత్తం 17,179 మంది అభ్యర్థులకు ఉదయం 9,642 మంది, అదేవిధంగా మధ్యాహ్నం 9,690 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. సో దానికి సంబంధించి కూడా మనకు TSPSC ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ విధంగా మనకు మార్నింగ్ సెషన్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అనే దాంతో కూడా ఒక వెబ్ నోట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈసారి ఆంగ్ల మాధ్యమ టీచర్ పోస్టులు ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో TRTపై విద్యాశాఖ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వం చేపట్టున్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRTలో ఈసారి ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమం ఉపాధ్యాయ పోస్టులు ఉండవు. సో తెలుగు ఆంగ్ల మాధ్యమం అనే ప్రస్తావన లేకుండా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆంగ్ల మాధ్యమం అంటే సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పోస్టులు అంటూ ఏమి ఉండవని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని కాదు. సో అర్థం చేసుకోండి ఇక్కడ. సో 2017లో మనకు 8,792 ఖాళీల భర్తీకి నిర్వహించినటువంటి TRTలో సెకండరీ గ్రేడ్ టీచర్ కొలులకు తెలుగు ఆంగ్ల మాధ్యమంతో పాటు ఉర్దూ కావచ్చు, హిందీ, కన్నడ, అదేవిధంగా మరాఠా అండ్ తమిళం, బెంగాలీ మాధ్యమ పోస్టులు కూడా ఇచ్చారు. ఇక 6 నుంచి 10వ తరగతులకు బోధించేటువంటి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో గణితం, భౌతిక, అదేవిధంగా సాంఘిక శాస్త్రాలతో ఆంగ్లంతో పాటు ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ మాధ్యమంలో కూడా సో కుల భర్తీకి ఆనాడు ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఈసారి తెలుగు ఆంగ్లేతర మాధ్యమ పోస్టులు అవసరం 1 ఉన్న ఆ ప్రస్తావన లేకుండానే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు. సో ఎటువంటి మీడియం అనేది మెన్షన్ చేయకుండానే ఇస్తారనమాట. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు మీడియం స్కూల్స్ అని లేకుండా ఒకటే మాధ్యమంలో మనకు తెలుగు మీడియంలోనే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ టీచ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేసినట్లయితే చూడవచ్చు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే భావం లేదు. సో ఒకటే పేపర్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్కి ఈ చేంజ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకేదైతే మన గురుకుల బోర్డు స్పష్టం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఈ న్యూస్ పేపర్లో జరగవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే
టెట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో భూపాలపల్లి రూరల్ అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో టెట్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా అదేవిధంగా మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు. సో ఎగ్జామ్ నిర్వహణపై సోమవారం ఆయా కలెక్టరేట్లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించినట్లయితే చూడవచ్చు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 15 ఉదయం 9 గంటల నుంచి మన 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు ఫస్ట్ పేపర్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. సో భూపాలపల్లి జిల్లాలో ఫస్ట్ పేపర్కు 1421 మంది అదేవిధంగా సెకండ్ పేపర్కు 1178 మంది హాజరు కాండగా సో 6 ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారంటే. అదేవిధంగా మనకి ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ పేపర్కు 3800 మంది అదేవిధంగా సెకండ్ పేపర్కు అయితే చేసి చూసినట్లయితే ఇక్కడ 3200 మంది అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండు జిల్లాలకు సంబంధించి మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ టెట్కి సంబంధించి మరొక అప్డేట్ చూసినట్లయితే 9న టెట్ హాల్ టికెట్లు విడుదల అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లు ఈ నెల 9న విడుదల కానున్నాయి. సో ఈ ఏడాది మనకు 2,82,000 మంది అభ్యర్థులు అయితే టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 15 అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. 2 సెషన్లు ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. సో ఏడాది టెట్ నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1100కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ నెల 15 మనకు టెట్ అయితే నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి 9వ తారీఖు నుంచి మీకు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కేంద్రంలో కాకి కోలుడు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు ఎస్ఎస్సి ప్రకటన అయితే విడుదల చేసింది. అన్ని విభాగాల్లోనూ 7,547 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్ష అనేది ఉంటుంది. ఫిజికల్ మెడికల్ టెస్టులతో నియామకాలు అయితే ఉంటాయి. సో రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు కేంద్ర సర్వీస్పై ఆసక్తి ఉన్నవారు వీటిని ప్రయత్నించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ మన చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కాకి ఉద్యోగాలంటే యువతరానికి ప్రత్యేకమైనటువంటి క్రేజ్ అయితే ఉంటుంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ అవకాశం మాత్రం కొందరికే దక్కుతుంది. సో యూనిఫారం ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రయత్నించవచ్చు. అయితే ఈ అవకాశం వచ్చిన వారు ఢిల్లీ పరిధిలోనే విధులు అయితే నిర్వర్తించవలసి అయితే ఉంటుంది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సో వీరికి లెవెల్ 3 ప్రకారం అయితే దాదాపుగా 21,700 రూపాయల శాలరీ ఉంటుంది. సో అన్ని అలవెన్స్తో కలుపుకొని 40,000 రూపాయలకి అయితే జీతం అందుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, దేహదారుణ్య, శారీరక ప్రమాణాలు, వైద్య పరీక్షలతో నియామకాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీటికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇవి మనకు. కాకపోతే జాబ్ మాత్రం మీరు ఢిల్లీ పరిధిలోనే చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి పరీక్షలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, సో వాటికి సంబంధించినటువంటి పీఈటీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా మీకు ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారని కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. దానిలో మీకు ఈ కేంద్రంలో కాకి కూల్ అనే టైటిల్ తోటి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలా మంచి అవకాశం. జస్ట్ 100 రూపీస్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ చూసి వీటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే పక్కాగా వీటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 567 కాంట్రాక్ట్ పోస్టులు రెగ్యులర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో టీచర్స్ డే వేళ సర్కార్ తీపి కబురు. ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ పోస్టులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ. సో ఉపాధ్యాయులు సిబ్బంది హర్షం. సో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 567 కాంట్రాక్ట్ పోస్టులు అయితే రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే తెలంగాణలో మహిళా చైతన్యం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఇటువంటి వాటిపైన డెఫినెట్లీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే టోటల్గా మొత్తం అన్నింటిలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా చైతన్యం అనేది ఏ విధంగా ఉందనే దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు మనకు సాంస్కృతిక చరిత్ర విభాగం సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్కి సంబంధించి మనకు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన దానిపైన బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటుగా ఈనాడు ప్రతిభలో ఈరోజు మనకు భిన్నత్వంలో ఏకత్వం, జనాభాలో ఘనం అంటూ జనాభాకు సంబంధించిన దానిపైన కూడా గ్రూప్ 3లో మనకు డెమోగ్రఫీ అనేటువంటి సపరేట్ చాప్టర్ ఉంది కనుక ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందిస్తున్నాం. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గాంధీ మార్గంతో ప్రపంచ శాంతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాజ్ఘాట్లో 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్రపతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎక్కడ మనకు భారతదేశంలో
గాంధీజీ యొక్క 12 అడుగుల విగ్రహాన్ని ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాజ్ఘట్ ఇది ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ఘట్లో దీన్ని ఆవిష్కరించారు. సో జాతిపిత మహాత్మా గాంధీ చూపించినటువంటి మార్గం ద్వారా ప్రపంచ శాంతి లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సో ఢిల్లీలోని రాజ్ఘట్ సమీపంలో గాంధీ దర్శన్ వద్ద నెలకొల్పినటువంటి 12 అడుగుల ఎత్తైనటువంటి మహాత్ముని విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. నేరుగా మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ మనకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు, 12 అడుగుల విగ్రహాన్ని అని చెప్పేసి అంటారు. సో రాజ్ఘట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకవేళ ఎవరు అని కూడా అడగవచ్చు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ అంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు 6,046 కోట్లకు చేరినటువంటి కమలదళ ఆస్తులు. సో ధనిక పార్టీల జాబితాలో కాంగ్రెస్కు చేరువలో సిపిఎం, అత్యల్ప నిధులున్నటువంటి పార్టీగా ఎన్సీపీ, సిపిఐ. సో ఎన్డీఆర్ తాజా నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. జాతీయ పార్టీల ఆస్తుల విలువ మొత్తం అన్ని పార్టీలు చూసుకుంటే 8,829 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్డీఆర్ తాజా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకు జాతీయ పార్టీలు, సో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్గా రెండింటిని తొలగించారు. సో అవి తొలగించిన తర్వాత ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి అవి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మనకు మనకి ఇది గ్రూప్ 4లో అనుకుంటా మేబీ ఒక క్వశ్చన్ కూడా దీనిపైన రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అంటే జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని గుర్తించాలంటే సో ఎటువంటి అర్హతలు ఉండాలనే పైన ఒక క్వశ్చన్ గ్రూప్ 4లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇటువంటి వార్తలు ఉన్నప్పుడు దీని మీద ఎటువంటి క్వశ్చన్ అడగవచ్చు. డైరెక్ట్ ఇదే అడగాలని లేదు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన ఏదైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు భాజపా అనేటువంటి దేశంలోనే అతిపెద్ద ధనిక పార్టీగా అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఇది 2020-21 డేటా ప్రకారం సో ఈ విధంగా ఉంటే సో ఇప్పుడైతే 6,046 కోట్లకు వాళ్ళ యొక్క ఆస్తులు అయితే పెరగడం జరిగిందనమాట. సో ఆ పెరుగుదల శాతం చూసినట్లయితే 21.17. దాని తర్వాత కాంగ్రెస్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, 16.58% పెరగడం జరిగిందనమాట. సో ఈ విధంగా వివిధ పార్టీల యొక్క అప్పులు కూడా ఇచ్చారు. దీనిలో అప్పులు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ పార్టీకి ఎంత అప్పు ఉందనేది కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అత్యధికంగా ఉన్నట్లు ఇచ్చారు ఇక్కడ. సో తర్వాత సిపిఎం, తర్వాత భాజపాకు సంబంధించినటువంటి అప్పులకు సంబంధించిన వివరాలు కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ విషయం అయితే నీరజ్కు స్విస్ సన్మానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు సముచిత గౌరవం దక్కింది. సో కెరీర్లో నీరజ్ సాధించినటువంటి అసమాన విజయాలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ స్నేహపూర్వక రాయబారిగా ఘనంగా సన్మానించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇటీవల నీరజ్ చోప్రాను ఏ దేశం సన్మానించిందని చెప్పేసి అడగవచ్చు, స్నేహపూర్వక రాయబారిగా. సో ఇది వచ్చేసి మనకు నీరజ్ చోప్రాను సన్మానించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ వారంలో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. అన్ని వీటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి ఇక్కడ చూద్దాం రివ్యూ పర్పస్లో. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహమైనటువంటి ఆదిత్య L1 అయితే నిర్దేశిత భూకక్షలోకి విజయవంతంగా మనకు ప్రవేశపెట్టింది. సో ఎప్పుడు ప్రవేశపెట్టింది ఈ డేట్ గుర్తుంచుకోండి. 2023 సెప్టెంబర్ 2న ఎక్కడి నుంచి మనకు శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయితే దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. సో PSLV C57 ద్వారా, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఆదిత్య L1 అనేటువంటి ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్ళింది. సో 63 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రయాణం తర్వాత సో 1480.7 కిలోల ఉపగ్రహాలని భూకక్షలోకి ప్రవేశపెట్టింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. 1480, అదేవిధంగా ఎన్ని నిమిషాల సమయం అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా 16 రోజుల పాటు ఆదిత్య L1 ఈ కక్షలోనే ఉంటుంది. సో తర్వాత అది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న నిర్దేశిత L1 బిందువులను చేరుకోవడానికి 125 రోజుల సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటంటే చంద్రుడికి భూమికి మధ్య దాదాపుగా ఏదైతే ఈ ఆదిత్య L1 మధ్య 15 లక్షల కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడి నుంచి దీని యొక్క ప్రయోగాన్ని ఒక 5 సంవత్సరాల పాటు ఇది అక్కడ తన వర్క్ని అయితే చేస్తుందన్నమాట L1 అనేటువంటి పాయింట్ నుంచి. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వీక్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కింద చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ, పట్టణ స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 8 మంది వ్యక్తులతోటి కమిటీ వేసింది. దీన్నే మనం జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అనబోతున్నాం. సో వీటికి సంబంధించి మనకు ఎవరి అధ్యక్షతన వేశారంటే రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా సో ఆ కమిటీని వేశారు. ఇది కూడా మనకు ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దీనిలో ఉన్నటువంటి సభ్యులు కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. సో ఈ సభ్యులు ఎవరున్నారు, ఎవరు లేరు అని చెప్పేసి అడగవచ్చు. మనం ఆల్రెడీ నిన్నటి దాంట్లో కూడా ఈ సభ్యులకు సంబంధించి చూసాం. అండ్ అదేవిధంగా మనకు పురుషుల ఆసియా కప్ ఫైనల్స్ను
టోర్నమెంట్ మనకు భారత్ అయితే గెలుచుకోవడం జరిగింది, పాకిస్తాన్ పైన గెలిచి సో ఆసియా కప్ అయితే సొంతం చేసుకుంది. సో ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఈ 3 కరెంట్ అఫైర్స్ కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటుగా సో మన సర్వేలో పాల్గొనండి. సో ఈరోజు ఈవినింగ్ వరకు నేను దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్, మనకు వచ్చినటువంటి సర్వే ఆధారంగా సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అనేటువంటి వివరాలను మేము ముందుకైతే వీడియో రూపంలో తీసుకురాబోతున్నాను. సో ఈవినింగ్ లోపు ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఇప్పటివరకు కూడా మార్క్స్ ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే దీనిలో మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరు.